హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆదిమ అపోస్తలుల సంఘము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు సంఘం ప్రారంభమైంది. 120 మంది మొట్టమొదట పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఆ తర్వాత దేవుడు అనేక అద్భుతములు, మహత్కారములు, సూచక క్రియలు జరిగించడం ద్వారా సంఘమును వేలాది మందిగా విస్తరింపజేశాడు. అందరూ కూడా ఒకే కుటుంబంగా ఉన్నారు. వారికి కలిగిన ఆస్తిపాస్తులని సమిష్టిగా ఉంచుకున్నారు. మరి చాలా మంది వారికి కలిగినటువంటి ఇండ్లు, భూములు అమ్మిన వాటి వెల తీసుకొని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టి ఉంచారు. అపోస్తలు ఆదిమ సంఘంలో ఎవరి అక్కర కొలది వారికి డబ్బునిచ్చి వారి అక్కర్లని తీర్చారు. హల్లెలూయా. సంఘం అంతా ఒకే కుటుంబంగా ఉండి వారందరూ ప్రతిరోజు కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు. ప్రభు శిలలో చేసిన త్యాగాన్ని రొట్టె విరచడం ద్వారా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. సంఘం వర్ధిల్లుతూ ఉంది. దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తూ యేసుక్రీస్తు సజీవుడని రుజువుపరుచుకుంటూ సంఘాన్ని విస్తరింపజేస్తున్నాడు. యూదులలో అనేకులు మరి యేసుక్రీస్తు మరి పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రవచించిన విధంగా వచ్చినటువంటి మెస్సయ్య అనే సంగతి యూదులలో చాలామంది గ్రహించి వారు సంఘంలో చేరుతున్నారు. సంఘం విస్తరిస్తుంది. ఆ తర్వాత మరి కొద్ది కాలంకు మొట్టమొదట స్టెఫెను హతసాక్షి అయ్యాడు. స్టెఫెను సువార్త ప్రకటిస్తుంటే యూదులు ఇతను వేరే దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు, మనకు యెహోవా తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు కనుక వేరే దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు ఈయన అనేసి స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫెన్ యొక్క చావుకి సౌలు సమ్మతించాడు. స్టెఫెన్ చంపే వారందరి వస్త్రముల దగ్గర సౌలు కావలి ఉండి స్టెఫెన్ చావుకు మరి సమ్మతించాడు. ఆ స్టెఫెన్ను చంపేసిన తర్వాత యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగింది. అదే విషయం ఇక్కడ 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి రాయబడింది. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. హల్లెలూయా. ఆ కాలంలో యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగింది. స్టెఫెను చంపేసిన తర్వాత యూదులు మరి సంఘాన్ని చాలా హింసించడం మొదలుపెట్టారు. ఆదిమ అపోస్తలుల సంఘాన్ని హింసించడం మొదలుపెట్టినప్పుడు మరి ఆదిమ అపోస్తలుల సంఘంలో అపోస్తలులు తప్ప సంఘంలో మిగిలిన వారందరు విశ్వాసులంతా చెదిరిపోయారు. వారు యూదయ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో చెదిరిపోయారు. యెరూషలేములోనే కాదు, యూదయ సమరయ ప్రాంతంలో కూడా వారు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించారు. కొంతమంది భక్తిగల వారు స్టెఫెన్ను సమాధి చేసి అతని గురించి మరి చాలా ఏడ్చారు. సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. సౌలు ఇంకా పౌలుగా మారలేదు, యేసుక్రీస్తుని ఇంకా తెలుసుకోలేదు. సౌలు విశ్వాసుల ఇండ్లలో వచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తున్నాడు. ఈ విధంగా సంఘమునకు గొప్ప హింస కలిగింది. అపోస్తలు తప్ప సంఘంలో మిగిలిన వారందరూ కూడా యూదయ సమరయ దేశంలోకి చెదిరిపోయారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పటి నుండి కూడా సంఘమంతా కూడా యెరూషలేములోనే ఉండింది. కొన్ని వేల మంది సంఘం తయారైపోయారు. సంఘమంతా యెరూషలేములో ఉండింది. ఈ సంఘంలో చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. చాలామంది చాలా కాలం నుంచి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పటి నుంచి అద్భుతాలు, సూచక్రియలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు చూశారు. మరి చాలా కాలం నుంచి వాక్యం వింటున్నారు. చాలా కాలం నుంచి దేవుని యందు విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారు. చాలా కాలం నుంచి మరి
ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని రొట్టె విరుచు ద్వారా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మొత్తానికి వీరందరూ విశ్వాసంలో బలపడ్డారు, పరిశుద్ధాత్మలో బలపడ్డారు. కానీ యెరూషలేములోనే కేంద్రీకరించబడి ఉన్నారు, యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములోని వీరందరూ ఒకటే కుటుంబంగా, ఒకటే సంఘంగా ఉంటే మరి యూదయ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో బూదియంతల వరకు సువార్త ఎట్లా వ్యాపిస్తుంది? కనుక దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడే యెరూషలేములో సంఘమునకు హింస కలిగజేయించాడు. స్టెఫెను హతసాక్షి అయ్యాడు. విశ్వాసులు ఎవరు యెరూషలేములో ఉండాలని పరిస్థితి వచ్చేసినప్పుడు యెరూషలేములోని సంఘస్థులందరూ కూడా యూదయ సమరయ ప్రాంతములకు చెదిరిపోయారు. ఆ విధంగా చెదిరిపోవటం దేవుని చిత్తం. ఎందుకంటే వీళ్ళు చెదరకుండా ఎంతకాలం యెరూషలేములో ఉన్నా కానీ సువార్త వ్యాప్తి చెందేది కాదు. యూదయ సమరయ ప్రాంతంలోకి చెదిరిపోవటం మూలాన ఈ చెదిరిపోయినటువంటి వారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి వార్త యూదయ ప్రాంతానికి విస్తరించింది, సమరయ ప్రాంతానికి విస్తరించింది. 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యంను ప్రకటించుచు సంచారం చేసిరి. చెదిరిపోయిన వారు ఏం చేశారటండి? సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? పరలోకానికి ఆరోహణ ఎక్కి వెళ్ళేటప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి పొందిన తర్వాత మీరు నా కొరకు యెరూషలేములో సాక్షులై ఉంటారు. తర్వాత యెరూషలేం బయటి ప్రాంతమైన యూదయలో నాకు సాక్షులై ఉంటారు. యూదయకి ఇంకా బయటి ప్రాంతమైనటువంటి సమరయలో మీరు నాకు సాక్షులై ఉంటారు. బూదిగంత వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఈ విధంగా యెరూషలేం మొదలుకొని బూదిగంతల వరకు మీరు నాకు సాక్షులై ఉండుట ద్వారా యెరూషలేంలోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతల వరకు కూడా దేవుని రాజ్యం విస్తరిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రణాళిక ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువను గురించిన వార్త, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి వార్త ప్రపంచమంతా విస్తరించుట దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఆదిమ అపోస్తలుల సంఘములో నుండి మొట్టమొదట ఈ విధంగా సువార్త వ్యాప్తి చెందుతుంది. 5వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి యేసుక్రీస్తుని సమరయ పట్టణంలో ప్రకటిస్తున్నాడు. సమరయ పట్టణం అంటే ఏమో కాదు, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు రాజధాని అయినటువంటి షోమ్రోన్ పట్టణం. పాత నిబంధన కాలంలో యూదయ రాజధాని యెరూషలేము, ఇశ్రాయేలు రాజధాని షోమ్రోన్. సొలొమోను కొడుకు రెహబాము కాలంలో ఇశ్రాయేలు దేశము 2గా విభజింపబడింది. 2 గోత్రములు, యూదా గోత్రం, బెన్యామిన్ గోత్రము 2 కలిపి యూదయ రాజ్యముగా ఏర్పడింది. మిగిలిన 10 గోత్రములు ఇశ్రాయేల్ రాజ్యంగా ఏర్పడింది. యూదయ రాజ్యానికి యెరూషలేం ముఖ్య పట్టణము, ఇశ్రాయేల్ రాజ్యానికి షోమ్రోన్ ముఖ్య పట్టణం. ఇక్కడ కొత్త నిబంధన కాలంలో అదే షోమ్రోను సమరయ పట్టణంగా చెప్పబడింది. అయితే ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించును. ఒకవేళ యెరూషలేంలో హింస కలగకుండా ఉంటే యూదయ ప్రాంతానికి, సమరయ ప్రాంతానికి సువార్త వెళ్ళేది కాదు. అందరూ ఒక దగ్గరే ఉండి తింటూ వాక్యం వింటూ మరి అక్కడే రొట్టె విరుస్తూ అక్కడే ఉండేవాళ్ళు, అక్కడికే పరిమితమై ఉండేవారు. సువార్త విస్తరించేది కాదు. కనుక యెరూషలేంలో సంఘానికి హింస కలుగుట మూలానే విశ్వాసులందరూ యూదయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయి మరి ఆ ప్రాంతమంతా సువార్త వ్యాపించడానికి కారణమైంది. అందులో క్రమంగానే ఫిలిప్పు కూడా మరి సమరయ పట్టణం, షోమ్రోన్ పట్టణం వరకు వెళ్ళి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను.
జన సమూహంలో ఫిలిప్పు చేసినటువంటి సూచక్రియలను చూస్తున్నాడు. ఫిలిప్పు అనేక సూచక్రియలు చేస్తున్నాడు. షోమ్రోన్ పట్టణంలో, సమరయ పట్టణంలో అనేక సూచక్రియలు చేస్తున్నాడు. అనేక సూచక్రియలు చేస్తూ యేసుప్రభు యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుప్రభు యొక్క సువార్త సూచక క్రియలతోటి మరి స్థిరపరచబడుతుంది, రుజువుపరచబడుతుంది. ఫిలిప్పు చెప్పిన మాటలను అనేకులు లక్ష్యముంచారు. లక్ష్యముంచటం మూలాన ఆ ప్రజలలో ఉన్నటువంటి దయ్యాలన్నీ వారు విడిచిపెట్టి పారిపోతున్నాయి. అంతేకాకుండా పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందుకుంటున్నారు. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిన, సమరయ పట్టణంలో చాలా సంతోషం కలిగింది. ఫిలిప్పు ప్రకటిస్తున్నటువంటి సువార్త ద్వారా, ఆయన ద్వారా చేసినటువంటి అద్భుతములు, మహత్కారములు, స్వస్థత కార్యముల ద్వారా సమరయ పట్టణంలో చాలా సంతోషం కలిగింది. దేవుని రాజ్యం విస్తరిస్తుంది. అయితే ఆ పట్టణంలో ఒక గారడీవాడు ఉన్నాడు. వాడి పేరు సీమోను. సీమోను అని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయించు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుండెను. సీమోను అనేవాడు గారడీవాడు. గారడీ విద్యలతోటి ఆ పట్టణంలో అద్భుతాలు చేస్తున్నాడు. గారడీ విద్యలతోటి కూడా అద్భుతాలు చేయొచ్చు. గారడీ విద్యల ద్వారా సాతానుడు పనిచేస్తాడు. సాతానుడు వాడుకున్న పరిమిత శక్తిని బట్టి గారడీ వాళ్లను వాడుకొని వాడు చిన్న చిన్న అద్భుతాలు వాడు కూడా జరిగిస్తూ ప్రజలను మోసపరుస్తుంటాడు. ప్రజలను జీవం గల దేవుని దగ్గరికి రాకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటాడు. ఆ విధంగా సీమోన్ అనే ఒక గారడీ వాడు సమరయ పట్టణం నుండి జన్ల ముందు గారడీ విద్యలు చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. సమరయ వారందరూ వాడిని చూసి మోసపోతున్నారు. సమరయ వారందరూ కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడేని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. వీరుడు గాడి విద్యలు చేస్తుంటే నిజంగా వీడు దేవుని శక్తి గలవాడని సీమోనును చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గారడీ విద్యలు చేసి ప్రజలను ఆశ్చర్యపరచవచ్చు, కానీ గారడీ విద్యలు మనుష్యుల ఆత్మలను రక్షించలేవు. గారడీ విద్యలు మనుష్యులను దేవుని రాజ్యంలోనికి చేర్చలేవు. గారడీ విద్యలు మనుష్యులను దేవుని యొక్క సత్యంలోనికి నడిపించలేవు. కానీ ప్రజలందరూ దేవుని యొక్క మహాశక్తి అనబడినవాడు వీడే, ఇతనే, ఈ సీమోను దేవుని శక్తి గలవాడు అనుకుంటున్నారు. అతడు బహుకాలం గారడీలు చేర్చి వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టి ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చేంత వరకు ఈ గారడీ వాడిని ప్రజలందరూ కూడా, సమరయ వాళ్ళందరూ కూడా దేవుని శక్తి గలవాడు అనుకుంటున్నారు. దేవుని శక్తి ఉంది వానికి అనుకుంటున్నారు. వాడు గొప్పవాడుగా ఎంచబడుతున్నాడు సమరయ పట్టణంలో గారడీ వాడు. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడో, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడో, అద్భుతాలు, మహత్కారాలు, సూచక క్రియలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయో, దయ్యాలు ఎప్పుడైతే వదిలిపోతున్నాయో, పక్షవాత రోగులు, కుంటివారు స్వస్థత పొందుతున్నారో, అప్పుడు ప్రజలు సత్యాన్ని గ్రహిస్తున్నారు. ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి ప్రకటిస్తున్నాడు. ఆత్మల రక్షణ గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. మనకందరికీ ఈ లోకము శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున మనలో ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని మనము విడిచిపోవాలి. విడిచిపోయినప్పుడు తప్పకుండా దేవుని ఎదుర్కోవాలి. మనం ఆత్మ రక్షింపబడిన వారమైతే దేవుని రాజ్యంలో పరలోకంలో ఉంటాము, లేకపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనం పరలోకానికి వెళ్ళినట్లుగా మనకు శిలలో మరి శ్రమలు పొందాడు, మన పాపముల శిక్షను భరించాడు, మనకు రక్తం కార్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిలేచాడు. ఆయన రక్తంలో మనకు పాపక్షాపణ, ఆయన నామంలో మనకు రక్షణ. ఆ విధంగా మనం పరలోక రాజ్యం పొందవచ్చు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు. ఈ లోకంలో జీవించినప్పుడే మీరు ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్న క్రమంలో దేవుడు ఈ ఫిలిప్పు ప్రకటిస్తున్నటువంటి సువార్త, దేవుని రాజ్యాన్ని గురించిన వార్త సత్యమని రుజువుపరచుట కొరకు అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు, దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, పక్షవాత రోగులు స్వస్థపడుతున్నారు, కుంటివారు స్వస్థపడుతున్నారు. కాబట్టి ప్రజలు ఆ గారడీవాడైన సీమోను కంటే మరి
ఫిలిప్పు దగ్గర దేవుని శక్తి ఉంది అని, ఫిలిప్పు ప్రకటించే వాక్యము సత్యమని ఫిలిప్పు నమ్మటం ప్రారంభించి అందరూ మారుమనసు పొంది ఫిలిప్పు ద్వారా బాప్తిసం తీసుకుంటున్నారు. సమరయ పట్టణంలో అందరూ మారుమనసు పొంది ఫిలిప్పు ద్వారా బాప్తిసం తీసుకుంటున్నారు. అప్పుడు సీమోను కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగా నేను నాకు దేవుడు తెలియదు, ఎవరు తెలియదు, ఒట్టి గారడీ విద్యలతోటి, మంత్ర విద్యలతోటి ప్రజలను మభ్యపెడుతున్నాను కానీ నిజముగా ఫిలిప్పు దగ్గర దేవుని శక్తి ఉందని ఈ గారడీవాడు కూడా గ్రహించాడు. గ్రహించి ఈ గారడీవాడు కూడా ఫిలిప్పు దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. ఇక్కడ ఉంది చూడండి 13వ వచనంలో, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడివాడు గ్రహించాడు, నా దగ్గర కాదు కానీ నిజంగా ఫిలిప్పు దగ్గర దేవుని శక్తి ఉంది, ఫిలిప్పు ప్రకటించే వాక్యం సత్యమైంది, ఫిలిప్పు ప్రకటించే దేవుని రాజ్యం సత్యమైంది అని గ్రహించి ఈ గారడీవాడు కూడా యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకొని ఫిలిప్పును అంటి పెట్టుకొని ఫిలిప్పుతోటే తిరుగుతూ ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి ఫిలిప్పు ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతములను చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గారడీ విద్యలు ఏ పక్షవాత రోగిని స్వస్థపరచలేవు. కేవలము ఫిలిప్పు ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే పక్షవాత రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. ఫిలిప్పు ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే కుంటివారిని స్వస్థపరుస్తున్నాడు, దయ్యాల్ని వెలగొడుతున్నాడు, అనేక అద్భుతాలు మాత్కారాలు చేస్తున్నాడు. హల్లెలూయా. మనం యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తుంటే చాలు, మనకు కూడా దేవుడు తోడై ఉండి మన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, మాత్కారాలు, సూచక్రియలు, స్వస్థకారాలు దేవుడు జరిగిస్తూ మనం ప్రకటించే యేసు ప్రభు యొక్క సువార్త సత్యమైందని ఆయన రుజువుపరుస్తుంటాడు. హల్లెలూయా. నువ్వేమి అద్భుతాలు, మాత్కారాలు, స్వస్థత కార్యాల గురించి నువ్వేమి వర్రీ కావాల్సిన అవసరం లేదు, నువ్వేమి వాటి గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వాటి గురించి ఏమి రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడైతే నీ పూర్ణ మనసుతో యేసుక్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తుంటావో, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తుంటావో, యేసుక్రీస్తు ఇచ్చే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తుంటావో, తప్పకుండా ఫిలిప్పుకు తోడైన రీతిగా దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు.